హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వంకాయ పచ్చి రొయ్యల కాంబినేషన్లో ఎంతో టేస్టీగా ఉండే ఒక మంచి కర్రీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజులో ఉన్న ఒక 2 నుంచి 3 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక 1/2 kg వరకు రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు కూడా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని రొయ్యల్లోని వాటర్ అంతా కూడా ఎగిరిపోయి దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోనే మీడియం సైజులో ఉన్న ఒక 2 టమాటాలని ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటాలను చక్కగా మంచిగా మగ్గించుకోవాలి. టమాటా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 kg వరకు వంకాయల్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసేసుకొని మూత పెట్టుకొని వంకాయ చక్కగా మెత్తబడే వరకు మంచిగా మగ్గించుకోవాలి. వంకాయ చక్కగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలు వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్, 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారము, అంటే మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. అట్లనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి ఈ మసాలాని కూడా చక్కగా ఈ వంకాయ రొయ్యలకి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోవాలి. ఇది చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఈ గ్రేవీ చిక్కబడే వరకు మంచిగా మగ్గించుకోవాలి. గ్రేవీ చిక్కబడి ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి కలిపేసేసుకొని చివరిగా ఇందులోకి 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చి రొయ్యల కూర అయితే రెడీ అయిపోతుందండి. రొయ్యలనే కాకుండా మనం ఏ నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నా వాటితో పాటు మనము ఇట్లా వెజిటేబుల్స్ ఆకుకూర లాంటివి వేసుకోవడం వల్ల మనకి నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్తో పాటు వెజిటేబుల్స్లో ఉండే ఫైబరు, న్యూట్రియంట్స్, మినరల్స్ అన్నీ కూడా మనకి చక్కగా అందుతాయి. ఈ కర్రీని మనము రైస్తో పాటు రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా కూడా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ పచ్చి రొయ్యల కర్రీ మీకు నచ్చిందా అండి? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.